బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మెరుగైన చికిత్స కోసం అధికారులు తీసుకొస్తున్నారు. ఇక అంబులెన్స్ వెంట కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక మెరుగైన చికిత్స కోసం అధికారులు తీసుకొస్తున్నారు. అలాగే అంబులెన్స్ వెంట కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారాయన. హఠాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ గటిక విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్, చెప్పండి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం సంబంధించి చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవంగా మార్నింగ్ 7:30కి ఇంట్లో ఉన్నప్పుడే అతనికి గుండెపోటు వచ్చింది. అయితే 2-3 రోజుల నుండి కూడా కొంత సిగ్గా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు. చేత కావట్లేదని తన భార్యకు ఇతర బంధువులకు చెప్పడంతో ఒక 3-4 రోజుల క్రితం నుంచి కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం జరిగింది. కొంత జ్వరం కూడా ఉన్నట్టుగా రాత్రి గుర్తించారు. అయితే మార్నింగ్ ఉన్నటువంటి కుప్పకూలిపోవడంతో, అంటే లేవలేని పరిస్థితులు ఉండడంతో తన బంధువులు, ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే యశోద ఆసుపత్రికి ఈ వరంగల్ హన్మకొండ రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సందర్భంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రోహిణి హాస్పిటల్లో ఉన్న వైద్యులంతా కూడా విశేషంగా కృషి చేసి అక్కడ మమతారెడ్డి ఇతర వైద్యులంతా కూడా కష్టపడి సిపిఆర్ నిర్వహించి మళ్ళీ కొద్దిగా గుండె మళ్ళీ కొట్టుకునే విధంగా మాత్రం చేయగలిగారు. ఆ తర్వాత మిగతా పల్స్ రేటు కూడా కొంత పెరగడంతో దాదాపు 2-3 గంటల కృషి తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మళ్ళీ కొంత మెరుగైంది. ఆ తర్వాత మిగతా స్కానింగ్ చేయడం కానీ మిగతా అన్ని అవయవాలను టెస్ట్ చేశారు. అయితే దాదాపు 2-3 గంటలు సుదర్శన్ రెడ్డి మృత్యుతో పోరాడడంతో, శ్వాస పూర్తి స్థాయిలో తీసుకోలేకపోవడంతో, గుండె పూర్తి స్థాయిలో కొట్టుకోకపోవడంతో మిగతా శరీర అవయవాలు, లంగ్స్ కానీ మెదడు కానీ ఇతర అవయవాలు కూడా కొంత దెబ్బతిన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉండి చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన వైద్యం అందాలి, మరింత అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వరంగల్ రోహిణి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నారు. మరొక 5-10 నిమిషాల్లో యశోద ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ రోహిణి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే, గుండె కొట్టుకోవడము, తర్వాత పల్స్ మళ్ళీ రావడం అనేది ఒక శుభసూచకం. ట్రీట్మెంట్ కు బాడీ సహకరిస్తున్నది, బాడీ రియాక్ట్ అవుతున్నది, ఆ మనిషి అంటే ట్రీట్మెంట్ అందుతున్నది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ కోలుకునే అవకాశం ఉన్నాయి. అయితే మిగతా అవయవాలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా పనిచేయడానికి ఒక 72 hours మాత్రం తప్పకుండా పడుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అంతా వరంగల్ రోహిణి ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, ఇక్కడ చేసిన పరీక్షల తర్వాత వచ్చిన రిజల్ట్స్. ఇప్పుడు హైదరాబాద్ కు ఇంకో 5-10 నిమిషాల్లో యశోద ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న నిష్ణాతులైన వైద్యులు మళ్ళీ పరీక్షిస్తారు, అక్కడ మళ్ళీ పరీక్షలు చేస్తారు. అక్కడ ఇంకొక 1 hour లేదంటే 2 hours తర్వాత మళ్ళీ ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని అప్డేట్స్ కూడా మనకు తెలుస్తాయి. అయితే హైదరాబాద్ నుంచి వరంగల్లో ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ లో అంబులెన్స్ అక్కడ దాకా చేరుకోవడం చాలా లేట్ అవుతుందనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంయుక్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడడం కోసం పనిచేసిన వాతావరణం ఇలా వరంగల్లో కనిపించింది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకొని వరంగల్ సిపితో మాట్లాడు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరడం, అలాగే మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇక్కడే ఉండి మార్నింగ్ నుండి పరిస్థితిని పర్యవేక్షించడం. మరోవైపు హైదరాబాద్ ని ఊటావుటిన టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, తర్వాత మాజీ ఎంపీ వినోద్ ఇక్కడ ఉండి
ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి హైదరాబాద్ తీసుకెళ్లడం. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తున్న బృందంలో కూడా హరీష్, కేటీఆర్, వినోద్ వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం మీద యశోద ఆసుపత్రికి పోయిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి లేదని మనం భావించవచ్చు బ్రాహ్మణ్. ఎస్. అయితే విజయ్, ఆయన వెంట కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మొదటి నుంచి కూడా అంబులెన్స్ వెంట కూడా రావటం ఎలా చూడాలంటారు కంప్లీట్ గా? వాస్తవంగా సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ 2001లో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వరంగల్ జిల్లాలో ముఖ్యమైన నాయకుడు. నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఒకసారి పోటీ చేశారు. వరంగల్ జిల్లా కూడా చాలా సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లా కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి కేటీఆర్ తో, హరీష్ రావుతో మాత్రమే కాదు, కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. కాబట్టి ఆ కుటుంబ అనుబంధం అనుకోవచ్చు, రాజకీయ పార్టీ అనుబంధం అనుకోవచ్చు, ఉద్యమ అనుబంధం, ఇవన్నీ కూడా కలిసి ఖచ్చితంగా మన తోటి సహచరుడు ఇలా ఇబ్బంది పడుతున్నాడని తెలిసి వాళ్ళు హుటాహుటిన బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వారితో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, తర్వాత చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కేటీఆర్, హరీష్ రావు గారితో పాటు వరంగల్ కు వచ్చారు. వాళ్ళంతా కూడా డాక్టర్లతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించే బాధ్యత తీసుకొని తామే మెరుగైన వైద్యం అందిస్తాం, అక్కడ హైదరాబాద్ ఆసుపత్రిలో మిగతా విషయాలంతా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చి కుటుంబ సభ్యులకు వారు పెద్ద సోషల్ హైదరాబాద్ తీసుకుపోయారు బ్రాహ్మణ్. విజయ్, మీరన్నట్లుగా కూడా ఉదయమే తీవ్ర అస్వస్థకు గురైన ఆయన కొంత అపస్మారక స్థితిలోకి జారుకున్నప్పటికీ కూడా కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తిన విషయాలు కూడా మనం చూసాం. ఇప్పుడు నిలకడగా ఉందని చెప్తున్న పరిస్థితిలో కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా మార్నింగ్ పరిస్థితి చూస్తే మాత్రం ఆందోళనకరంగా ఉండే. దాదాపు చాలా మంది, అంటే అటు మీడియాలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి పెద్దిరెడ్డి రెడ్డి మరణించాడనే భావనలోనే కార్యకర్తలు కానీ బంధువులు కానీ ఉండే. ఎందుకంటే మార్నింగ్ బ్రాహ్మణి మనం గమనిస్తే 7:30కు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సుదర్శన్ రెడ్డిని, అదే అంటే ఇక ఏమాత్రము ఇక స్పృహ లేకుండా ఉన్న మనిషిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు లోపట్నే ఉంచి ఆ వైద్యులు తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. ఏమి జరిగిందనే విషయం వైద్యులు కూడా చెప్పలేరు. వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ 2 గంటల వరకు ఏ సమాచారం బయటికి రాకపోవడం, ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అపస్మారక స్థితిలో కనీసం స్పృహ కూడా లేకపోవడంతో వదంతులు వ్యాపించాయి. ఆయన అంటే మాట్లాడలేని స్థితిలో ఉంది, గుండె కూడా కొట్టుకోవడం సరిగా లేదు, శ్వాస ఆడడం లేదు. ఇవన్నీ నేపథ్యంలో మరణించాడని అందరూ కూడా భావించారు. మీడియాలో అలాగే ప్రచారం అయింది. అయితే వైద్యుల నుంచి కూడా దాదాపు 10 గంటల వరకు, అంటే 2.5 గంటల తర్వాత మాత్రమే కొంత సమాచారం అందింది. అప్పటి వరకు ఏమ సమాచారం లేదు కాబట్టి ఆయన మరణించాడనే వార్త ప్రచారం అయింది. అయితే తర్వాత ఎప్పుడైతే 10:30 తర్వాత వైద్యులు బయటకు వచ్చి, మనం బయటకు వచ్చి, అందరూ వచ్చి ఏం జరిగిందనే విషయం వాస్తవం తెలిసిన తర్వాత కొంత ఊరట చెందారు. ప్రస్తుతానికి వాస్తవాలు ప్రజలందరికీ తెలిసినాయి కాబట్టి ఎవరు పెద్దగా ఆందోళన చెందడం లేదు. కాకపోతే త్వరగా కోలుకోవాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు బ్రాహ్మణి. ఎస్. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కూడా కేసీఆర్ కూడా ఆరా తీసినట్లుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్, ఎలా చూడాలంటారు? తప్పకుండా, అంటే మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధినేతగా కేసీఆర్ కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా వరంగల్ జిల్లాకే చెందిన కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వినోద్ గారు ఇక్కడే ఉండి ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వినోద్ కుమార్ తో కేసీఆర్ టచ్ లో ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అక్కడ యశోద ఆసుపత్రి వైద్యులతో కూడా కేసీఆర్ మాట్లాడినట్టు తెలిసింది బ్రాహ్మణి. విజయ్, అలాగే చెప్పండి, ఇప్పుడు యశోద హాస్పిటల్ కూడా చేరుకున్నారు. అయితే ఇక హెల్త్ డాక్టర్లు పర్యవేక్షించి టెస్ట్ల ద్వారా కూడా పరీక్షించి పూర్తిగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి స్టంట్ కానీ లేకుంటే సర్జరీ కానీ ఆ విధంగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఇప్పుడు వరంగల్ రోహిణి హాస్పిటల్లో డాక్టర్లు అందించిన కేషీట్ ఆధారంగా అక్కడ మళ్ళీ చికిత్సను పునరుద్ధరిస్తారు. ఇప్పుడు అంబులెన్స్ లో పోయినప్పటికీ అంబులెన్స్ లో కూడా వెంటిలేటర్ సహకారంతోనే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ లోనే అక్కడ తరలించారు కాబట్టి వైద్యం అందింది. ఈ 2-3 అవర్స్ కూడా వైద్యం అందింది. వైద్యంతోనే చికిత్స తీసుకుంటూనే అక్కడికి చేరాడు. ఇప్పుడు యశోద ఆసుపత్రిలో మళ్ళీ ఐసీయూలో ఉంచి తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించి ఇక్కడ జరిగిన వైద్యాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా 1-2 అవర్స్ అక్కడ వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత వాళ్ళు డెఫినెట్ గా ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది బ్రాహ్మణ్. ఓకే, రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ.